హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన భద్రాద్రి ఆటోవాల. ముందుగా అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈరోజు మా చర్చిలో క్రిస్మస్ సంబరాలు ఎలా జరిగాయో చూపిద్దామని మా చిన్న ప్రయత్నం. రెండో పక్క చూస్తే ప్రేమ ఉంది, కనికరం ఉంది, జాలి ఉంది. న్యాయం ఏం చేస్తుంది చెప్పండి? చట్టం ఏం చేస్తుంది? తన పని తను చేసుకుని పోతుంది. అవునా? ఇప్పుడు దేవుడు న్యాయస్తుంది కనుక పాపానికి ఏం పడాలి చెప్పండి? శిక్ష పడాలి. ఇప్పుడు దానికి వచ్చిన శిక్ష ఏంటో తెలుసా? పుట్టిన కుమారుడు చనిపోయాడు. రెండవది, అతని సంతానానికి ఎప్పుడు చూసినా యుద్ధాలు జరిగినాయి. మూడవది ఏమని చెప్పాడు? అయ్యా, మీ జన్మము మాకొక సైన్ ప్రభా. మీరు వచ్చారంటే మేము రెడీ అవ్వాలి. మీ పిలుపుని మేము విని నడవాలి. అది నడవలేకపోతే అయ్యా ఏ టైంలో ఏం జరుగుతుందో మాకు తెలియదు తండ్రి. మీ పిలుపుని మేము ఎప్పుడు అందుకుంటామో తెలియదు. దాని కొరకు మేము రెడీ అయి ఉండాలి. అయ్యా, మీ సేవలో ఈ లోకంలో ప్రభు ఇచ్చాడు. ఎందుకంటే లోకంలో చెడ్డగా జీవించే ఏ ఒక్క వ్యక్తులను కూడా ఎవరు ఇష్టపడరు. కానీ పాపులను ప్రేమించి పాపుల రక్షకుడుగా ఆయన ఈ లోకంలోనికి ఏతించాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నువ్వెంత చెడ్డ వ్యక్తివైనా, మనమందరం ఎంత చెడ్డ వ్యక్తులమైనా మనల్ని ప్రేమించాడు. ఎందుకంటే మనం ఇంకా పాపముల్లో అపరాధముల్లో బలహీనులుగా ఉన్నప్పుడే ఆయన మన కొరకు ఈ లోకంలోకి వచ్చి ఆ కలువరి శిలువలో ఆయన మరణించాడు. యేసు ప్రభువులో ఉన్న విశిష్టత చాలా గొప్పది. అంతేకాదు యేసు ప్రభు యొక్క జీవితం అంతా కూడా ఒక ఆయన శిలువ మరణం, ఆయన మరణం అద్భుతం, ఆయన పునరుద్ధానం కూడా అద్భుతమే. ఎందుకంటే బైబిల్లో ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి వ్రాయబడింది. చూడండి, ఎవరి జీవిత చరిత్ర అయినా సరే ఒక వ్యక్తి జీవించి ఉన్నప్పుడు ఇదిగో నా జీవితంలో ఇది జరిగింది అని బయోగ్రఫీగా చెప్పి రాపించుకుంటూ ఉంటాను. సంతోషాన్ని మేమందరం అందించడానికి మరి ఇప్పటి వరకు జరిగించిన ప్రతి కార్యక్రమములన్నిటిని బట్టి నీకు వందనాలు. పాటల ద్వారా మహిమ పొందారు. వర్షిప్ చేస్తుండగా మా ఆరాధన మీరు స్వీకరించారు. కార్యక్రమాల్లో మీరు తోడుగా ఉన్నారు ప్రభా. ఈరోజు ఈ సంతోషాన్ని గుర్తుగా ఈ కేకును కట్ చేస్తుండగా ఈ కేకును పరిశుద్ధపరిచి ప్రభా అతన్ని మా జీవితాల్లో ఈ క్రిస్మస్ సంతోషం జీవితకాలం అంతా కూడా మేము అనుభవించే కృపను మాకు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను. వెలుగులు ఇచ్చే యేసు జన్మించే, ప్రేమను పంచే క్రీస్తు ఉదయించే. వెలుగులు ఇచ్చే యేసు జన్మించే, ప్రేమను పంచే క్రీస్తు ఉదయించే. సంబరాలు చేసుకుందాం, ఊరువాడ ఈ వార్త చెబుదాం. సంబరాలు చేసుకుందాం, ఊరువాడ ఈ వార్త చెబుదాం. వెలుగులు ఇచ్చే యేసు జన్మించే, ప్రేమను పంచే క్రీస్తు ఉదయించే. చూసారుగా ఫ్రెండ్స్, మా క్రిస్మస్ సంబరాలు ఎలా జరిగాయో. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. లైక్, షేర్, సబ్స్క్రైబ్, మా ఛానల్ని ఫాలో అవ్వండి. మీ ముందుకు మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాం.